నమస్తే అండి. నా పేరు శివ. లక్ష్మీ ఇన్‌పుట్స్ కంపెనీలో నేను సేల్స్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తాను. ఆహ్, మన డిస్ట్రిబ్యూటరు అన్నపూర్ణ సీడ్సు కర్నూల్‌లో ఉంటారు. జయరామయ్య గారు. ఈయనొచ్చేసి మన ఫార్మరు. మన బెండ హైబ్రిడ్ పెంటగాన్ అని లక్ష్మీ ఇన్‌పుట్స్‌ది పెంటగాన్ అని ఏసినారు. ఊరొచ్చేసి మనకి తమ్మరాజుపల్లె నంద్యాల డిస్ట్రిక్ట్ కిందకొస్తది. సో, మనకు దాదాపు ఫిబ్రవరి నెలలో ఏసినాడు రైతు. అంటే ఆల్మోస్ట్ ఎండలు స్టార్ట్ అయ్యే టైంకి ఏసినాడు. సో, రైతుని అడుగుదాం. ఎక్కడ తీసుకున్నాడు విత్తనాలు? ఇదివరకు కూడా రైతు దాదాపు 5, 6 సంవత్సరాల నుంచి ఏస్తున్నాడంట బెండ. ముందు ఏసిన విత్తనాలకి, మన విత్తనాలకి ఏముంది వ్యత్యాసం అనేది రైతుని అడిగి తెలుసుకుందాము. అన్న, ఏ ఊరన్న మంది? తమరాజపల్లె. తమరాజుపల్లె. ఎక్కడ తీసుకున్నారన్న విత్తనాలు? అన్నపూర్ణ సీడ్స్. అన్నపూర్ణ సీడ్స్. హైబ్రిడ్ పేరు గుర్తుందా? పెంటగాన్. పెంటగాన్. ఓకే. ఏ కంపెనీ పేరు కూడా వద్దన్న మనకి. ఇదివరకు ఏసినారు గదా మీరు. హ్మ్. అవెలా ఉన్నాయి? మన హైబ్రిడ్ ఎలా ఉందన్న? ఆ ఇత్తనం కన్నా ఈ పెంటగాన్ అనే ఇత్తనమే బాగుంది. ఏ రకంగా బాగుందనేసన్న? కాయ బాగా ఓకే. మన్నిక బాగుంది. ఆ! సేల్స్ కూడా తెలుగులోనే కరెక్ట్. వాడుక భాషలో ఏవైతే మాట్లాడతారో మీరు ఊర్లో అలానే చెప్పు. వాడుక భాషలో ఏవైతే కాయ బాగుంది. ఓకే. సేల్స్ కూడా బాగా అయితుంది. ఓకే. ఓకే. ఈ కనుముకు గ్యాప్ దగ్గర దగ్గరే ఉంది. వేరే విత్తనానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఓకే. ఇది 3 ఏళ్ల గ్యాప్‌తో ఉంది. అది బెత్తడి గ్యాప్‌తో 3 ఏళ్ల గ్యాపేనా? హ్మ్. పైన కింద కూడా 3, 4 ఏళ్ల గ్యాపేనా? అంతే గ్యాప్ ఉంది. ఇప్పటికి ఎన్ని కోతలు కోసినావన్న? 23 కోతలు కోసినాం. 23 కోతలు. హ్మ్. మామూలుగా కటింగ్ ఎట్లా అయితుందన్న? హార్డ్‌గా అయితుందా? ఎట్లా? ఇలా ఫ్రీ. హైబ్రిడ్ అయితే బాగుంది కదన్న మీకు. బాగుంది. ఆ? బాగుంది. మన ఊరు రైతులకు చెప్పండి. చెప్పాను. మనమేమో వచ్చి అట్లా చెప్పండి, ఇట్లా చెప్పండి అనే తత్వం కాదు మనది. ఉన్న పంట చెప్పండి. ఉన్న పంట చెప్పాలంతే. నేను ఏం చెప్పేసానా, కాయ చూసుకోరి, హ్మ్. మీరు చూసి తెచ్చుకోరు అని చెప్తాను. కాయ చూసి తెచ్చుకోండి. ఇప్పుడు ఇది ఎంత పొలం ఉందన్న? ఇది 60 సెంట్లు. 60 సెంట్లు. ఓకే. 4 క్వింటాలు అంటే పెద్ద పంట. 60 సెంట్లు 4 క్వింటాలు. 4 క్వింటాలు. కటింగ్‌కి 4 క్వింటాలు. హ్మ్. స్టార్టింగ్ ఎంత పడింది? ఇప్పుడు ఎంత పడుతుంది? స్టార్టింగ్ నుంచే స్టార్టింగ్ కింటన్నర దాటింది. ఓకే. ఇంగా కోతకు స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటూనే సో, ఇప్పుడు వచ్చేసింది. హైయెస్ట్ అయితే 4 4 క్వింటాల్. క్వింటాలు. 4 క్వింటాల్ అటు ఇటు కాకుండా 4 4 క్వింటాల్. క్వింటాలు ఎన్ని కటింగ్‌ల నుంచి? 10 కటింగ్‌ల నుంచి ఇంగా స్టార్ట్ అయింది. 10 కటింగ్‌ల నుంచి 4 క్వింటాల్. ఓకే. 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 మందుకు ఇట్లా అంటే వైరస్ అయితే లేదు కదా ఇక్కడ? వైరస్ లేదు. వైరస్ లేదు. ఓకే. మనకు ఈ బూడిద రోగం గాని లేదంటే లేదు. ఇంకోటి గాని తెగులనేదే లేదు. తెగులనేది లేదు. ఓకే. ఈ బోరర్ ఏమన్నా లోపల ఇది ఉంటది కదా? ఇది సినుకులు పడితే ఇట్లా అయితది. చినుకులు పడితే ఇట్లా అయితది. స్పేర్ ఆడిచ్చి కూడా ఇప్పుడు 5, 6 రోజులే. ఓకే. ఈ సినుకులు పడుతున్నాయి కాబట్టి నేను కూడా స్పేర్ ఆడియలే. మామూలుగా అంటే స్పేర్ పడాలి ఇప్పుడు. అంటే ఈ పిందె ఇట్లా పోతుందంటే సినుకులకి ఇట్లా పోతది. ఓకే. 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 స్ప్రే ఆడిస్తే ఇప్పుడు ఏమైతదంటే, ఇప్పుడు స్ప్రే ఆడిస్తారనుకోండి, పొద్దున మళ్ళా వాళ్ళు సాయంత్రం కల్లా వర్షం పడిందనుకోండి, మొత్తం వెళ్ళిపోతుంది. దానికోసం రైతు ఏం చేస్తాడంటే, కొంచెం ఎండ పడితే కొంచెం స్ప్రే ఆడిస్తే బాగుంటది. మనం సాయంత్రం స్పేర్ ఆడిచ్చామంటే రాత్రల్లా పట్టుకుందంటే రిజల్ట్ బాగుంటది. అదే రాత్రి కల్లా వర్షం పడింది అనుకో. ఇప్పుడు మనం ఓసారి కొట్టినాక గంటకే వాన పడిపోతుంది. అంటే కొంచెం క్లైమేట్ మనకి రిజల్ట్ చూపించాలంటే చూపియదాం. ఓకే. మందు ఎట్లా అన్న? ముందు విత్తనాలకి ఎట్లా కొట్టేటోడివి మందు? ఈ విత్తనానికి ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నావు అన్న? అంటే నీ పొలం చూస్తే మెయింటెనెన్స్ బాగా చేస్తున్నావు అని అర్థమవుతుంది. అంటే అందుకనే ఆ ఇత్తనానికి అదే స్పేరే, ఈ ఇత్తనానికి ఇదే స్పేరే. ఓకే. నేను యా పైరకైనా అదే విధంగా ఆడిస్తాను. కానీ కాయ క్వాలిటీ ఇది బాగుంది. ఓకే. కాయ క్వాలిటీ ఇది బాగుంది. ఓకే. ఎన్ని రోజులు వారానికి ఒకసారి కొడుతున్నావు? 5, 6 రోజులకు ఒకసారి కొట్టేస్తా. 5, 6 రోజులకు ఒకసారి. కాయ క్వాలిటీ అంటే మార్కెట్‌లో చెప్తున్నారా? లేదంటే మీ ఊర్లో గాని ఎట్లా? మా ఊర్లో బాగానే ఉందన్నారు. మార్కెట్‌లో కూడా బాగుందంటున్నారు. ఓకే. ఓకే. మార్కెట్‌లో కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఏం రేట్ నడుస్తుంది? రేటు రైతు బజార్ అయితే మాకు 24 రాస్తున్నారు. ఓకే. మావి 18, 20 పోతాయి. ఓకే. 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 ఆ కాయ కన్నా ఇది సేల్స్ బాగా అవుతుంది. ఓకే. 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 మన డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఉన్నారు. ఆయనను కూడా మాట్లాడదాం. సార్ చూడండి సార్, ఎట్లా ఉంది ఫీల్డ్? చాలా బాగుంది అసలు వెరైటీ. ఇంత పెంటగాన్ అనే వెరైటీ నేను మిగతా వెరైటీ చూసినా ఈ వెరైటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. ఓకే. వెరైటీ కాయ గానీ భలే నీట్‌గా ఉంది. తెంపకం గానీ ఈజీగా వస్తుంది. ఓకే. చాలా బాగుంది వెరైటీ మటుకు చాలా హైలైట్ ఉంది. ఓకే. ఓకే. ఇదివరకు రీసేల్ వచ్చిందా సార్? వేరే కంపెనీ కూడా మీరు సేల్ చేస్తున్నారు. మనది కూడా సేల్ చేస్తున్నారు. మీ కౌంటర్‌లో ఏది ఎక్కువ రీసేల్ వస్తుంది ఫార్మర్ పరంగా?
ఫార్మర్ పరంగా అంటే బెండ మేము అమ్ముతున్నారు. బెండ అమ్మేది ఈ సంవత్సరమే స్టార్ట్ చేసిన, పోయిన సంవత్సరం స్టార్ట్ చేసినాను. ఓకే. ఫస్ట్ ట్రయల్ ఇచ్చాము, ఓకే. కానీ ఈ సంవత్సరం సేల్ ఎక్కువ చేసినాము, ఓకే. కానీ బాగా వచ్చింది. మన రైతు నుంచి బాగా రెస్పాన్స్ బాగుంది. లక్ష్మణ్ ఫుడ్స్ లక్ష్మణ్ ఫుడ్స్ పెట్టి అది పెంటగానే కావాలా, ఆ కవర్ పట్టుకొని వస్తున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఈ ఊర్లోనే మన రైతు ఊర్లోనే ఆ ఊర్లోనే ఎన్ని కేజీలు పోయింది సార్? ఓ 10 కేజీ వరకు పోయింది నాకు. 10 కేజీల వరకు. అంటే ఈ ఇంకా వారం స్టాక్ లేదు కాబట్టి, స్టాక్ లేదు కాబట్టి. స్టాక్ ఉంటే ఇంకా 20 నుంచి 30 కేజీ వరకు అమ్మేవాడిని. ఒక 2 రోజులు అయితే వచ్చేస్తాను అదే. స్టాక్. దానికి ఉం. ఇబ్బంది లేదు. మనకి ఇంకా ఈ ఊరు సైడ్ ఇంకా పోవచ్చా సార్? ఇంకా ఇంకా పోవచ్చు, పోవదనే ప్రసక్తి అయితే లేదు. ఈ వెరైటీ చూస్తే మటుకు నంబర్ 1 వెరైటీ. నంబర్ 1 వెరైటీ. ఎందుకంటే ఒకటి మీరు ఏం చేయాలంటే, ఒకటి కొంచెం రైతులకు చూపిస్తే, చుట్టుపక్కల ఉన్న రైతులకు చూపిస్తే మనకు మార్కెట్ బాగుంటుంది. అవునండి. సో మనం ఫీల్డ్ డే కూడా దీని మీద కండక్ట్ చేస్తున్నాము. చేస్తున్నారా? ఫీల్డ్ డే కూడా కండక్ట్ చేస్తున్నాం. మనకేం ఎక్స్పెన్సెస్ విషయంలో లక్ష్మణ్ ఫుడ్స్ ఏం వెనకాడదు. ఉం. మీరు కానీ ఫీల్డ్ విజిట్ పెట్టుకుంటే మటుకు దీన్ని మించిన ప్లాట్ అయితే నాకు కనపడ్డాను. నిన్న కూడా చూశారు మీరు. మేము నర్సరీ పెట్టాము అక్కడ. నర్సరీ గ్రోవర్స్ నర్సరీకి వారు పెట్టినారు దాదాపు 50 మంది పైన నర్సరీ గ్రోవర్స్ మీటింగ్ పెట్టాము. సో మనకి ఇదేం పెద్ద విషయం కాదు. ఫీల్డ్ డే కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఓకే అన్న. ఇంకా హైబ్రిడ్ అయితే బాగుంది కదన్న మీకు? బాగుంది. మన ఊరు రైతులకు అందరికి చెప్పన్నా, నీకు తెలిసిన రైతులకు కూడా చెప్పు. చెప్పాను. మన ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కొత్త పక్కనే శాఖ వచ్చింది మళ్ళా. వేరే కూడా ఏం చెప్తారంటే అదే దీనిలాగానే వస్తుంది అని చెప్పి చెప్తారు. మళ్ళీ అవసరం అయితే కంపెనీ బాగా కాదు, అదేం కంపెనీ అన్నట్టు కూడా చెప్తారు మార్కెట్ లో. అవేం నమ్మొద్దు. నేనంటే కొత్త మనిషిని కావచ్చు. షాప్ దాదాపు 20 ఏళ్ళ సార్, 30 ఏళ్ళ షాప్. అది ఏడికి పోదు, ఆయన కూడా ఏడికి పోడు. సో అన్నపూర్ణ సీడ్స్ కర్నూలు. అన్నపూర్ణ సీడ్స్ కర్నూలు. నేను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేసాను. అన్నపూర్ణ సీడ్స్ కర్నూలు అని చెప్పేస్తే ఆడ నుంచి తీసుకువెళ్ళమని చెప్పండి రైతులు ఎవరన్నా కూడా. చెప్పేసి ఓకేనా?